ఢిల్లీలో బీజేపీ విజయంపై తెలంగాణ రాష్ట్ర నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మా ప్రతినిధి మహేష్ డీకే అరుణ తెలంగాణ బీజేపీ నేత డీకే అరుణ దగ్గర ఉన్నారు. ప్రస్తుతం తన అభిప్రాయాలను అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మహేష్, ఓవర్ టు యు. భోగి మనతో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ గారు ఉన్నారు. వారు ఢిల్లీ ఎలక్షన్ ప్రచారంలో కూడా పాల్గొన్నటువంటి నేపథ్యం బీజేపీకి ఏ అంశాలు కలిసి వచ్చాయని చెప్పేసి మీరు భావిస్తున్నారు? ఇవాళ గొప్ప విజయం భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో. కేజ్రీవాల్ యొక్క అవినీతి, కేజ్రీవాల్ యొక్క అబద్ధాలు, వారి మంత్రివర్గంలో ఉన్నటువంటి అనేక మంది మంత్రుల యొక్క అవినీతి, పెద్ద ఎత్తున ఢిల్లీ ప్రజలను చేసినటువంటి మోసాలు వాళ్ళ ఆ పార్టీని ఓడించినాయి, కేజ్రీవాల్ని కూడా ఓడించినాయి. భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి దేశ రాజధానిలో ఉన్నటువంటి రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉన్నది గత 10 సంవత్సరాలు. ప్రజలు ఏదైతే అభివృద్ధిని ఆశించిండ్రో ఈ 10 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి కూడా వాళ్ళు చేరవగాలేకపోయినరు. ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఎక్కడ వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో పోతే అధ్వానమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ, అధ్వానమైనటువంటి తాగునీటి వ్యవస్థ, అధ్వానమైనటువంటి కరెంటు వ్యవస్థలు, అసలు చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఢిల్లీ ఉన్నది. కేవలం ఏదో ఫ్రీ బిల్ ఇచ్చినామని దానికి ఓట్లు వేస్తారని ప్రజల్ని నమ్మించి మోసం చేసి కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చి అవినీతికి పూర్తిగా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి అద్దాల భవనాలు నిర్మాణం చేసుకొని వాళ్ళేమో కోట్లకు పడగలెత్తి ప్రజలనేమో అభివృద్ధి అనేటటువంటిదే కనపడకుండా మరి చీకట్లో నివసించినటువంటి విధంగా చేసినటువంటి కేజ్రీవాల్కి ప్రజలందరూ కూడా ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కూడా అభివృద్ధి కోసమే ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉండాలని ప్రజలందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపించింది అభివృద్ధి కోసం. అంటే బీజేపీ అంటే తన ప్రిన్సిపల్స్కు విరుద్ధంగా ఈసారి ఢిల్లీలో కూడా ఫ్రీబీస్ ఎక్కువ శాతం ఫ్రీబీస్ ఇచ్చినటువంటి నేపథ్యం తమ యొక్క మేనిఫెస్టోలో కూడా ఎక్కువగా ఉచితాలను ప్రకటించినటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఉన్నటువంటి బీదరికాన్ని గుర్తించింది భారతీయ జనతా పార్టీ కూడా. ఆ ప్రాంతాల్లో ఇన్ని 10 సంవత్సరాలు ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలకు అక్కడ చాలా ఇంకా పేదరికంలో కూరుకుపోయినారు తప్ప వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కానీ అభివృద్ధి కానీ ప్రజలకు జరగలేదు. సో అక్కడ అవసరం ఉన్నదనేటటువంటి విషయాన్ని గ్రహించే అక్కడ ఢిల్లీ బీజేపీ పార్టీ వారికి ఒక మేనిఫెస్టోలో ఆ అంశాలను పెట్టడం జరిగింది. వారు డెవలప్మెంట్తో ఫ్రీబీగా కాదు డెవలప్మెంటే కావాలనేటటువంటి ఆకాంక్షతో ఇవాళ ఢిల్లీ ప్రజలు ఏంటంటే వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి, మాకు ఈసారి ఖచ్చితంగా 10 సంవత్సరాలు మేము అన్ని కోల్పోయినాం, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఉండాలి, మోదీ గారు ఇక్కడ కూడా మాకు ఢిల్లీలో ఉండాలనేటటువంటి లక్ష్యంతోనే భారతీయ జనతా పార్టీని గెలిపించింది. అక్కడ అన్ని వ్యవస్థలను ఉపయోగించుకున్నట్టే బీజేపీ ఢిల్లీ ఎలక్షన్స్లో కానీ మహారాష్ట్ర ఎలక్షన్లో కానీ ఎలక్షన్ కమిషన్ కూడా ఉపయోగించుకుంది. ఇదంతా ప్రతిపక్షాల యొక్క ఆరోపణలు అవి. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయినప్పుడు ఇట్లాంటి ఆరోపణలే చేస్తాం, వాళ్ళు గెలిచినప్పుడు ఇటువంటి ఆరోపణలు ఎన్నడూ చేయలేదు. మరి వాళ్ళు ఎక్కడైతే గెలిచిండ్రో మన అక్కడేమో ఈవీఎంలు బాగున్నాయి, ఇక్కడ మాత్రం ఈవీఎంలు బాగాలేవు. వాళ్ళు ప్రియాంక గాంధీ గారు పోటీ చేసిన చోట, రాహుల్ గాంధీ గారు పోటీ చేసిన చోట అక్కడ ఈవీఎంలు బాగున్నాయి, కానీ వేరే చోట మాత్రమే బాగాలేవు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. రాజకీయాల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపినప్పటికీ కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పైన ఏదో ఆరోపణలు చేయాలా, ఆ గెలుపు ఏదో వాళ్ళ పాపం ఏదో వాళ్ళని అంటే వాళ్ళని వంచేదో గెలిచి వచ్చిందనే ఫీలింగ్ ఏదైతే తీసుకొస్తున్నారో ప్రజలెవరి అమాయకులు లేరు. ప్రజలు తీర్పిచ్చేటటువంటి ప్రజలు చాలా అందరికంటే ఇంటెలిజెంట్ వాళ్ళు. ఎప్పుడు ఎవరిని గెలిపియాలో ఎప్పుడు ఎవరికి అధికారం ఇవ్వాలో ప్రజలకు తెలుసు కాబట్టి ఇవాళ ఢిల్లీలో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీ మూలాన్నే ఈరోజు ఢిల్లీలో బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ టు రాహుల్ గాంధీ అని చెప్పేసి కేటీఆర్ ట్వీట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు దేశమంతా కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లభిస్తలేదు కదా. మన మహారాష్ట్రలో లేదు, అంతకుముందు హర్యానాలో లేదు, ఒక్క తెలంగాణలో కర్ణాటకలో హిమాచల్ తప్ప ఎక్కడైనా ఉన్నదా? ఎక్కడ కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల అధికారాన్ని కోల్పోతున్నది. అన్ని చోట్ల కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తమ యొక్క విశ్వాసాన్ని ప్రజల లోపల కోల్పోతా ఉంది. అసలు ఎక్కడ కూడా నరేంద్ర మోదీ గారికి మ్యాచ్ కనపడతలేదు కాంగ్రెస్ పార్టీలో. ఆ మోదీ గారి నాయకత్వానికి సరైన ప్రతిపక్ష నాయకుడే కనపడకుండా పోయిండు. వీళ్ళ మీద విశ్వాసం ఉంది, వీళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారని వీళ్ళు రేపు వస్తే ప్రభుత్వాన్ని మీద మంచి చేస్తున్న విశ్వాసమే ప్రజల లోపల కోల్పోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మోదీ గారి మీద ఉన్నటువంటి విశ్వాసంతోన వారు ఒక కమిట్మెంట్తో ఒక డెడికేషన్తో పనిచేసినటువంటి నాయకుడు
ఈరోజు భారతదేశాన్ని కాదు ప్రపంచ దేశాల్లోనే ఈరోజు పెద్ద ఎత్తున తన యొక్క కీర్తిని పెంచుకున్నటువంటి నాయకుడు, అహర్నిశలు ప్రజల కోసం దేశం కోసం పాటుపడుతున్నటువంటి నాయకుడు. మరి ఆ కమిట్మెంట్ను, ఆ డెడికేషన్ని చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారు వాళ్ళు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళి ప్రచారం చేసినటువంటి నేపథ్యం ఇక్కడ ఏవైతే గ్యారంటీలు అమలు చేస్తున్నామో ఢిల్లీలో కూడా అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినట్టు. ఇప్పుడు ఆయన ప్రతి ఒక్క ఎలక్షన్ల స్పీచ్లు వస్తే మహారాష్ట్రలో అదే స్పీచ్ కొట్టొచ్చిండు, మా హర్యానాలో పోయి అదే స్పీచ్ కొట్టొచ్చిండు, ఇప్పుడు ఢిల్లీలో కూడా కొట్టొచ్చిండు. 3 చోట్ల 3 సున్నాలు అయినాయి. ఏడబోయినా ఇదే స్పీచ్, ఏడబోయినా అందరూ దాని నమ్మలేదని చాలా స్పష్టంగా అయింది. రేవంత్ రెడ్డి గారి స్పీచ్ని ఎవరు నమ్మరు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎవరు నమ్మడం లేదు. ఈడ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుంటే వాళ్ళు, ఈడ ఇచ్చిన హామీలే ప్రజలకు అందియకుంటే వీళ్ళు ఇచ్చేటటువంటి స్పీచ్లను నమ్మేటోళ్ళు ఎవరు? ఎంత ఇప్పుడు అంటే 26-27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ గెలిచింది, కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ అటువంటి వాతావరణం వస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? అసలు ఎందుకు ఇక్కడ బీజేపీ గెలవలేకపోతుంది? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలుస్తుంది వచ్చే ఎన్నికల్లో. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఇంతవరకు గతంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు, అంతకుముందు గతంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం పొత్తులో ఉంది, పార్టీ సింగిల్గా ఎదగలేకపోయింది. అదేవిధంగా తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత కూడా ఆ పార్టీ కొంచెం అంత స్ట్రాంగ్గా రూరల్ లెవెల్లో లేకపోవడం కూడా ఇక్కడ కొంచెం అధికారంలోకి రావడానికి కొంచెం ఇబ్బందులు పడినామంటే వాస్తవమే. గతంతో పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంట్లో ఎవరో నరేంద్ర మోదీ అంటే ఎవరో తెలుసు, దేశ ప్రధాని ఎవరో ప్రతి ఇంట్లో నరేంద్ర మోదీ గారి పేరు తెలవని వాళ్ళు లేని వాళ్ళ. ఈరోజు భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయికి ప్రతి ఇంటికి మోదీ గారి పేరు తెలుసు, మోదీ గారు చేస్తున్నటువంటి పథకాలు తెలుసు, మోదీ గారు ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి తెలుసు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలకు కింది వరకు కూడా భారతీయ జనతా పార్టీ చేరుకోగలిగింది. సరే, మొన్నటి ఎన్నికల్లో కొన్ని కారణాలు, ఈరోజు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్నది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక ఇట్లనే ఆడ ఇచ్చిన కేజ్రీవాల్ గతంలో ఇచ్చి ఎట్లా వచ్చిండో, ఈడ కర్ణాటకలో ఎట్లా ఇచ్చి వచ్చిండో, ఈడ కూడా అట్లా అనేక హామీలు ఇచ్చిండ్రు. గ్యారంటీలని ఇచ్చి అది ఫ్రీ, ఇది ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ అని చెప్పి అన్ని ఇచ్చిండ్రు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఢిల్లీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా తెలంగాణలో జరగబోతున్నాయి. ఖచ్చితంగా తెలంగాణలో 3 ఎమ్మెల్సీల పైన కూడా తప్పకుండా ఈ ఢిల్లీ ఎన్నికల ప్రభావం అనేది కాదు, భారతీయ జనతా పార్టీ పట్ల మోదీ గారి యొక్క మొన్న అంటే మధ్యతరగతి కుటుంబాలకే కానీ, ఉద్యోగాలు చేసినటువంటి కుటుంబాలకే కానీ, ప్రైవేట్లో చిన్న ఉద్యోగాలు చేసిన వాళ్ళకి కానీ 12 లక్షల రూపాయల వరకు వాళ్ళకైతే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చిండ్రో, ఐటీ ఎగ్జంప్షన్ ఇచ్చిండ్రో, అది చాలా పెద్ద నిర్ణయం. అది అసలు ఎవరు ఊహించినటువంటి నిర్ణయం. అంత గొప్ప నిర్ణయంతో ప్రతి ఒక్క లబ్ధి పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారికి వేద్దాము, భారతీయ జనతా పార్టీకి వేద్దామని ఆలోచన ఖచ్చితంగా చేస్తున్నటువంటి నమ్మకం ఉంది. సో తప్పకుండా ఇక్కడ కూడా భవిష్యత్తులో ఇదే కాదు, రేపు రాబోయే లోకల్ బాడీసే కావచ్చు, భవిష్యత్తులో రాబోయేటటువంటి అసెంబ్లీ ఎలక్షన్లే కావచ్చు, తప్పకుండా ప్రజల లోపల కూడా ఒక మార్పు కావాలని ఉంది. వాళ్ళని బీఆర్ఎస్ను చూసినాం, మొన్నటిదాకా ఏదో మార్పు కోసం వీళ్ళకి వేసినాం, కానీ ఇక్కడ జరిగింది ఏమీ లేదు. ఖచ్చితంగా ఒకసారి భారతీయ జనతా పార్టీని చూడాలి, ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలా, డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలనేటటువంటి ఆలోచన ప్రజల లోపల కూడా ఈరోజు పెద్ద ఎత్తున కనబడతా ఉంది. ఇది డీకే అరుణ గారు చెప్తున్నటువంటి విషయం. ఢిల్లీలో ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు కాబట్టే బీజేపీకి పట్టం కట్టారు, అవినీతి పాలనకి చర్మగీతం పాడారని చెప్పేసి వారు చెప్తున్నారు. దీంతోపాటు తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది, బీజేపీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు, ప్రజలు బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తమ యొక్క ప్రభావం తెలంగాణలో చూపెడతామని, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ తన ప్రభావం చూపెట్టబోతున్నటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ మహేష్.